హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నేను ఇచ్చినటువంటి క్వశ్చన్లో హౌ మెనీ ఆఫ్ ద అబౌవ్ కంట్రీస్ ఆర్ బోర్డర్డ్ విత్ నార్త్ సీ. సో ఇందులో నార్వే, ఫిన్లాండ్ మనకి కనిపిస్తాయి నార్త్ సీలో. జర్మనీ అండ్ రష్యా, జర్మనీ కిందకు ఉంటుంది, రష్యా అటుపక్క ఉంటుంది, బికాస్ ఫిన్లాండ్ అడ్డు వస్తుంది. సో ఆన్సర్ ఈజ్ ఓన్లీ 2. సో అలాగే బిఫోర్ వీ గో టు ద సెషన్, ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ యూపీఎస్సీ అడ్మిషన్స్ ఆర్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ ఏపీ అండ్ తెలంగాణ, సో దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి, దిల్ గివ్ యూ ఆల్ ద డీటెయిల్స్. ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి డౌరీ డెత్ కేసెస్ ఇన్ ఇండియా. అంటే భారతదేశంలో పెరుగుతున్నటువంటి వరకట్నపు చావులు. ఇంకా వరకట్నపు చావులు ఉన్నాయా అని మనం అనుకోవచ్చు, కానీ ఉన్నాయి అనే మనకు ఉన్నటువంటి కేసెస్ చెప్తున్నాయి. అయితే 0 కేసెస్ ఇన్ 2022 సంవత్సరంలో అరుణాచల్ ప్రదేశ్, గోవా, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, సిక్కింలో ఎక్కడా కూడా ఈ యొక్క వరకట్నపు చావులు రాలేదట. అంటే కేసులు రాలేదు అంటే దాని అర్థం మరణాలు జరగలేదని కూడా మనం లెక్కించరాదు, బట్ ఉన్న వాటిని మనం తీసుకుందాం. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్ అయితే మనకి ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో చాలా అధికంగా కనిపిస్తున్నాయి. అంటే 1,00,000 మందికి ఎన్ని ఉన్నాయి అనేటటువంటి దాంట్లో కనుక మీరు చూస్తే ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్ ఇలాంటి రాష్ట్రాల్లో, మధ్యప్రదేశ్ ఇలాంటి రాష్ట్రాల్లో, హర్యానా, బీహార్ ఇలాంటి రాష్ట్రాల్లో చాలా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా అందులో ఎక్కువగా క్రూయల్టీ బై హస్బెండ్, అంటే భర్తలే ఎక్కువగా క్రూయల్టీ చేసి చంపేసినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మనకి న్యూస్లో ఒక ఆర్టికల్ వచ్చింది, నేను దాన్ని బేస్ చేసుకొని ఈరోజు క్లాస్ చెప్తాను. ముందుగా న్యూస్లో ఎందుకు వచ్చింది అనేది మనం ఒకసారి చూద్దాం. రీసెంట్గా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఢిల్లీలో మరొకసారి ఈ వరకట్నపు చావులు అనేటటువంటివి ఇంకా పెరుగుతున్నాయి అనేటటువంటి ఒక అంశం న్యూస్ పేపర్లో వచ్చింది. ఇది మనం చట్టపరమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చినప్పటికీ కూడా ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. అలాగనే దీనికి సంబంధించి ఒకసారి కనుక మనం చూస్తే 2014లో మనకి 8,455 కేసులు ఉంటే అవి మళ్ళా తర్వాత కొంత తగ్గాయి, కానీ తర్వాత మళ్ళీ పెరిగినటువంటి పరిస్థితులు ముఖ్యంగా 2022-23 ప్రాంతంలో చాలా ఎక్కువగానే మనకు కనిపిస్తున్నాయి. అయితే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడు ఎవ్రీ డే ఏ పర్టికులర్ టాపిక్ చూసినా బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తాం కాబట్టి అసలు వరకట్నపు చావులు అంటే ఏంటి అనేది కనుక మనం చూస్తే, ఎవరైనా పెళ్ళి అయినటువంటి స్త్రీ కనుక మరణిస్తే ఏ కారణంగా, క్రూయల్టీ, ఆమె మీద జరిపినటువంటి మన తెలుగులో ఏమంటారు, క్రూయల్టీని అప్పుడప్పుడు గబుక్కుని పదాలు గుర్తురావు. సో వారి మీద చేసినటువంటి అరాచకాలను అనుకోండి, అటువంటిది కానీ, హెరాస్మెంట్ తెలిసిందే, వైలెన్స్ అంటే వారి స్త్రీ మీద చేసినటువంటి హింస, అలాగే అన్యాచురల్ సర్కమ్స్టాన్సెస్ అంటే సాధారణంగా మరణించడం కాదు, అసాధారణమైనటువంటి రీతిలో మరణించడం. ఇవన్నీ కూడా కట్నం అనేటటువంటి దానికి, వరకట్నం అనే వేధింపులకు కనుక జోడి అయితే, లేదా వరకట్నం వేధింపులకు కనుక దారితీస్తే, అది హస్బెండ్ కావచ్చు, వాళ్ళ రిలేటివ్స్ కావచ్చు, దీన్ని మనం డౌరీ డెత్ అని అంటాం. అయితే దీనికి క్రిమినల్ అఫెన్స్గా ఆల్రెడీ మనం తీసుకున్నాం భారతీయ న్యాయ సంహితలో సెక్షన్ 30. గతంలో అయితే ఇండియన్ పీనల్ కోడ్లో 304B కింద వరకట్న వేధింపులు మనం చెప్పచ్చు. అలాగనే దీనికి ప్రత్యేకించి ఒక చట్టం కూడా చేసాం, అదే డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 1961. సో ఇది భారతదేశంలో ఉన్నటువంటి డెఫినిషన్ అండ్ లీగాలిటీ. దీనికి సంబంధించి ఇప్పుడు కీ ఫైండింగ్స్ కనుక మనం ఒకసారి చూస్తే 2023లో దాదాపుగా 6,156 వరకట్న మరణాలు వచ్చాయట. అయితే గతంలో 2014తో పోల్చుకుంటే ఇది తక్కువ, 8,455 ఉన్నాయి. అయితే అత్యధికంగా ఏ రాష్ట్రంలో ఉన్నాయి కదా కొన్ని దిక్కుమాలిన రాష్ట్రాల్లో, బీమారు స్టేట్స్ అని అంటారు. బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఇవే. ఉత్తరప్రదేశ్లో చాలా అత్యధికంగా ఉన్నాయి, ఎందుకంటే జనాభా ఎక్కువ, అట్లాగనే అక్షరాస్యత తక్కువ, దాదాపుగా 2,000 కేసులు. బీహార్లో ఒక 1,100 కేసులు. అంటే మొత్తంగా దేశంలో ఉన్నటువంటి కేసుల్లో 50% 2 రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ఇది మనం గమనించాల్సినటువంటి అంశం. అలాగే 2023లో జరిగినటువంటి ఒక స్టడీలో ప్రతి 5 ఉమెన్లో, అంటే 3 out of 5 ఉమెన్ ఫైలింగ్ డొమెస్టిక్ వైలెన్స్ కంప్లైంట్స్ ఆల్సో రిపోర్టెడ్ హెరాస్మెంట్స్. అంటే ఎవరైతే డొమెస్టిక్ వైలెన్స్కి సంబంధించి రిపోర్ట్ చేస్తున్నారో అందులో ప్రతి 5లో 3 మాకు వరకట్నపు వేధింపులు కూడా జరిగాయి అని చెప్తున్నారు. అలాగనే డౌరీ హెరాస్మెంట్ కేసెస్ ఇటీవల కాలంలో పెరుగుతున్నాయి కూడా. ముఖ్యంగా
కేసులు ఏవైతే డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 1961 కింద నమోదయ్యేటటువంటి కేసులు పెరుగుతున్నాయి. గతంలో డౌరీ ప్రొహిబిషన్తో ఎవరైనా కనుక చనిపోతే ఇది పోలీస్ స్టేషన్ వరకు రాకుండానే ఈ యొక్క కేసుల్ని ఆపేసేవారు. ఇప్పుడు కాస్త అవేర్నెస్ పెరిగింది. సోషల్ మీడియాలో స్త్రీలను కూడా ఉత్తేజింపజేసేటటువంటి కొంత యూనో సోషల్ యాక్టివిటీస్ అంటే సామాజిక పరమైనటువంటి అవగాహన అనేటటువంటివి జరుగుతున్నాయి. కొంతమంది స్త్రీలు కూడా వాళ్ళకి బాసటగా నిలుస్తున్నారు. ఇన్నిట్లో భాగంగానే 14% 2023లో ఇంక్రీజ్ అయింది. ఇప్పటికి దాదాపుగా నేషన్ వైడ్లో 15,000 కేసులు కూడా నమోదయ్యాయి. అయితే వరకట్నానికి గల కారణాలు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కల్చరల్ కంటిన్యూటీ. ప్రతి కల్చర్లోని పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. అలానే ఆ కల్చర్ మొత్తం తప్పు కాదు. మన దగ్గర ఉన్నటువంటి ప్రమాదం వల్ల ఏంటంటే ఎవరైనా భారతదేశం తాలూకా కల్చర్ గురించి మాట్లాడినప్పుడు దాని పాజిటివ్స్ మాట్లాడే వర్గం ఒకటి ఉంటుంది, నెగిటివ్స్ మాట్లాడే వర్గం ఒకటి ఉంటుంది. రెండు మాట్లాడే వర్గాలు తక్కువ ఉంటాయి. సో మన కల్చర్లో కూడా పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. ఇది ఎందుకు అంటే ఒక సంస్కృతిలో భాగంగా చారిత్రాత్మకంగా కొన్ని పరిస్థితుల వల్ల ఆ రోజున ఉన్నటువంటి సామాజిక స్థితిగతుల కారణంగా కొన్ని కల్చర్స్ వస్తాయి. తర్వాత కాలంలో అవి తప్పు అని తెలుసుకుంటాం, కొన్ని సందర్భాల్లో అవి కరెక్ట్ అని కూడా తెలుసుకుంటాం. సో డౌరీ అనేటటువంటిది డెఫినెట్గా తప్పు. ముఖ్యంగా డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ అనేటటువంటి దాన్ని మనము ఇల్లీగల్ అనేటటువంటి చేసి దీనికి ఒక చట్టాన్ని తీసుకొచ్చాం. అయితే కొన్ని చోట్ల ఏమంటున్నారు, ఇప్పుడు వరకట్నం అని అనకుండా గిఫ్ట్ అంటున్నారు. మళ్ళీ ఇది ఒక కొత్త పదం వచ్చింది. చాలా చోట్ల ఇది సోషల్ నామ్గా కూడా మారిపోయింది. అండ్ ఇప్పుడు పెళ్ళి అనేటటువంటిది కూడా ఒక ఎకనామిక్ రిలేషన్. ఒకప్పుడు పెళ్ళిళ్ళు అంటే కాస్త బంధువులు, ఆప్యాయతలు, అనురాగాలు, ప్రేమలు ఇలా ఉండేవి. ఇప్పుడు ఎట్లా ఉన్నాయి? అమ్మాయి బాగా చదువుకుందా, అమ్మాయికి ఎంత ఆస్తుందా అంటాడు అబ్బాయి, అబ్బాయికి ఉద్యోగం ఉందా, కారు ఉందా, రేపు వాళ్ళ అమ్మా నాన్నలతో ఉంటాడా, విడిగా ఉంటాడా, కలిసి ఉంటాడా, వాళ్ళ ఇంట్లో వాషింగ్ మెషిన్ ఉందా, అబ్బాయి మంచోడా కాదని ఎవడు చూడట్లే. ముందు అబ్బాయికి ఎన్ని సౌకర్యాలు ఉన్నాయి, మన అమ్మాయి అక్కడికి పోతే ఎన్ని సౌకర్యాలు ఉన్నాయి అనేది చూస్తున్నారు. ప్రాథమికంగా ఇది కూడా కొంత ఇబ్బందులకు గురి చేస్తుంది సమాజాన్ని. అలాగే ఉమెన్ వాల్యూ కూడా ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో కన్నా కూడా ఉత్తర భారతదేశంలో ఉమెన్ అని అనగానే, పెళ్ళి అని అనగానే దీనికి కట్నము అనేటటువంటి చూస్తారు. అంటే ఉమెన్ వాల్యూని ఎప్పుడు కూడా ప్రాపర్టీతో లింక్ చేస్తారు. ఒకప్పుడు ఈ సంస్కృతి ఎందుకు వచ్చిందంటే అసలు సాధారణంగానే రాజపుత్స్ ఉన్నటువంటి సంస్కృతిలో ఎక్కువ కట్న కానుకలు ఇచ్చి ఆ రోజుల్లో రాచరికపు పెళ్ళిళ్ళు జరిగేవి. దీన్ని సొసైటీ ఫాలో అవడం మొదలుపెట్టింది. అఫ్కోర్స్ దీనికి అనేక రకాలైనటువంటి కారణాలు కూడా ఉన్నాయి. స్త్రీధనంగా ఇచ్చేవారు. ఎందుకంటే ఒకానొక సందర్భంలో వేదకాలాలు ఇట్లాంటివి ఉన్నటువంటి సమయంలో ఒక తండ్రికి ఉన్నటువంటి మొత్తం ఆస్తిని అమ్మాయికి అబ్బాయికి సమానంగా విడగొట్టేవారు. తర్వాత కాలంలో అలా జరగకపోవడం వల్ల కొంత స్త్రీధనం అని ఇచ్చి పంపించేటటువంటి పరిస్థితులు వచ్చాయి. అవి వరకట్నంగా మారి వేధింపులకి దారితీసాయి. అలాగే సోషల్ ప్రెషర్, ఫ్యామిలీస్ కూడా డౌరీ డిమాండ్స్కి సంబంధించి చాలా విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. దీనివల్ల హెరాస్మెంట్స్, అబ్యూజ్ అండ్ ఈవెన్ మరణాలు కూడా సంభవిస్తున్నాయి. ఎక్స్టెంట్ ఆఫ్ ద ప్రాబ్లం నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో చెప్పినటువంటి లెక్కల ప్రకారం 7,000 మంది స్త్రీలు వరకట్నపు కారణం చేత మరణించారట. ఎంత విషాదభరితమైనటువంటి అంశం ఇది. అలాగనే డేటా అండర్ రిపోర్టెడ్, చాలా సందర్భాల్లో మరణించినటువంటి ఆడవాళ్ళ తాలూకా కేసులు కూడా పోలీస్ స్టేషన్ వరకు రాకుండా మాఫీ అయినటువంటి పరిస్థితులు. 95% రూరల్ మ్యారేజెస్ అన్నిటిలోని కూడా కట్నం అనేది భాగంగా ఉంటుందట. వరల్డ్ బ్యాంక్ స్టడీ 1960 నుంచి 2008 వరకు చేసిన స్టడీలో భాగంగా. అలాగే జెండర్ డిస్క్రిమినేషన్, సాధారణంగా ఆడవారిని, అమ్మాయిల్ని ఫ్యామిలీస్లో బర్డెన్గా భావిస్తారు. ఎంతో కొంత కట్నం ఇచ్చి మీకు పెళ్లి చేసి పంపించాలనేటటువంటి కొన్ని ఆలోచనలు ఉన్నాయి. అలాగనే డౌరీ అనేటటువంటి దాన్ని ఒక టూల్ ఆఫ్ కంట్రోల్గా కూడా హస్బెండ్స్ చూస్తారు. ఈవెన్ ఇన్లాస్ కానీ వాళ్ళకు ఉన్నటువంటి అత్తమామలు వీళ్ళు కూడా డౌరీ కోసమే పెళ్ళిళ్ళు చేసేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి మన దేశంలో. అలాగనే సెక్షన్ 80-85 BNS ప్రకారం డౌరీ రిలేటెడ్ క్రైమ్స్ని మనం పూర్తి స్థాయిలో నేరం అనేటటువంటిగా చెప్తున్నాము. అలాగనే అబ్యూజ్ అనేటటువంటిది కామన్ అయిపోయింది. చాలా వరకు కూడా దీన్ని ప్రైవేట్ మ్యాటర్గా సెటిల్ చేస్తూ ఉంటారు. పోలీస్ స్టేషన్లకు వచ్చేటటువంటి పరిస్థితులు చాలా అరుదు. అలాగనే డౌరీ రిలేటెడ్ మర్డర్స్ కూడా కనుక మనం చూస్తే, అంటే వరకట్నపు వేధింపులతో ఆడవారిని చంపడం, ఆత్మహత్యలు కూడా కాదు, మళ్ళీ చంపడం. ఇది 2017-22 మధ్య దాదాపు 6,000కు పైగా మర్డర్లు జరిగాయి. 60% కేసులు వెస్ట్ బెంగాల్, ఒడిశా, బీహార్లో ఉన్నాయి. కానీ వెస్ట్ బెంగాల్ చాలా అద్భుతం అని చెప్తూ ఉంటారు. మరి ఇప్పుడు మారినటువంటి ప్రభుత్వంలో ఏమన్నా జరుగుతుందేమో అది కూడా మనం చూద్దాం. సో అలాంగ్ విత్ అదర్ స్టేట్స్ దాదాపుగా 80% టోటల్ కేసెస్ అనేటటువంటివి మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. వీక్ ఇంప్లిమెంటేషన్ అండ్ అవేర్నెస్, ముఖ్యంగా చట్టాలకు సంబంధించి ఈ డౌరీకి సంబంధించినటువంటి చట్టాలు, దానికి శిక్షలకు సంబంధించి సొసైటీలో అవగాహన రాహిత్యం ఉండడం అతిపెద్ద కారణం. చాలామంది వరకట్నం హక్కుగా భావించేటటువంటి
ఇంకా కుటుంబాలు వ్యక్తులు కూడా ఉన్నారు. అలాగనే ఉమెన్కి కూడా ఈ అబ్యూజివ్ మ్యారేజెస్ నుంచి తప్పించుకోవడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఒక దేశంలో చట్టాలు రూపొందించినప్పుడు వ్యక్తులకు సమాజంలో ఆ చట్టాలు తెలియజెప్పాలి. అది తెలియజెప్తేనే ఆ చట్టం తాలూకా యూజ్ అనేటటువంటిది మనకు ఉంటుంది. అలాగే ఎకనామిక్ డ్రైవర్స్ కనుక మనం చూసుకుంటే ఇటీవల కాలంలో కన్జ్యూమరిజం అంటే విపరీతంగా ఖర్చు పెట్టడం పెరిగింది. హస్బెండ్స్ కూడా భర్తలు కూడా ఎట్లా భావిస్తున్నారంటే కష్టపడి సంపాదిస్తే ఎప్పటికి వచ్చాయను డబ్బులు, అదే కట్టం తీసుకుంటే జల్సాలు చేయొచ్చు కదా అనేటటువంటి ఒక మైండ్ సెట్ కూడా ఉంది. ముఖ్యంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కూడా ఎక్కువగా అవుతుంది. అలాగనే లావిష్ వెడ్డింగ్స్ అనేటటువంటివి అంటే విపరీతమైనటువంటి ఆర్భాటాలతో పెళ్ళిళ్ళు చేస్తున్నారు. దీని కారణంగా కూడా డౌరీ ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి. ఆయన ఇంత అద్భుతంగా పెళ్లి చేశాడంటే ఆయన దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయో అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇదంతా మారాలి అంటే చాలా సమయం పడుతుంది. సొసైటీలోనే తనంతట తానుగా చేంజ్ రావాలి. సో అయితే జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్స్ దీనికి సంబంధించి చాలా కేసులు వచ్చాయి. సంజయ్ కుమార్ జైన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఢిల్లీ. సుప్రీంకోర్టు అసలు ఈ వరకట్నపు వ్యవస్థ అనేటటువంటిది భారతీయ సమాజానికి పెనుశాపమని ఒకరోజు చెప్పింది ఆ కేసులో. అలాగే ప్రేమాయసరావు వర్సెస్ ఎడ్ల శ్రీనివాసరావు, ఈ పర్టికులర్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన కేసు 2003లో కోర్టు స్ట్రిక్ట్ లాస్ని ఎఫెక్టివ్గా యూజ్ చేయట్లేదు. మనము ఎఫెక్టివ్గా యూజ్ చేయాలి. ఎప్పుడైతే మనం ఇంప్లిమెంట్ చేస్తామో అప్పుడు మాత్రమే ఆ చట్టాలు ఎఫెక్టివ్ అవుతాయి. కాబట్టి కోర్ట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ యాంటీ డౌరీ లెజిస్లేషన్కి సంబంధించి ఆ ఇంటెంట్ని ఫాలో అవుతూ చాలా ఫర్మ్గా పని చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పింది. అలాగే సత్వీర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్లో పంజాబ్ అండ్ హర్యానా కోర్టు డౌరీ అనేటటువంటిది ఒక సామాజిక రుగ్మతగా చెప్పింది. అలాగనే దీన్ని ఖచ్చితంగా సమాజం మార్పు తీసుకురావాలి, సమాజం దీని మీద ఆలోచన చేయాలని కూడా చెప్పింది. గోపాల్ రెడ్డి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 1996 సుప్రీంకోర్టు కూడా డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ అనేటటువంటిది డౌరీ ఇవ్వడము తీసుకోవడం రెండు తప్పే, ఇది చెప్పినటువంటి అంశం. కాబట్టి క్విడ్ ప్రో కో అనే మ్యారేజ్ సిస్టమ్ ఉండకూడదు, అది ఇల్లీగల్. సో డౌరీ ఇవ్వడమే కాదు తీసుకోవడం కూడా తప్పని చెప్పింది. అయితే ఈ డౌరీ అనేటటువంటిది ఉండడం వల్ల మనకు వచ్చే ఇంప్లికేషన్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌరీ రిలేటెడ్ క్రైమ్స్ అంటే ఈ వరకట్నపు అంశానికి సంబంధించినటువంటి నేరాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్యాట్రియార్కియల్ యాటిట్యూడ్ అంటే పురుషాధిక్య సమాజానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి అంశాలు. అంటే మ్యారేజ్ అనేటటువంటి దాన్ని ఒక కమోడిటీ, ఒక వస్తువుగా మనం మార్చేసాం. దీని కారణంగానే చాలా స్ట్రక్చర్డ్గా ఉమెన్ మీద డిస్క్రిమినేషన్ అనేటటువంటి జరుగుతుంది. అందుకే మన దగ్గర చట్టాలున్నా ఎన్ఫోర్స్మెంట్ వీక్గా ఉంది. ఒకవేళ ఎవరైనా అది దాటినా దాంట్లో వచ్చే జస్టిస్ వీక్గా ఉంది. ఎందుకంటే డౌరీ కట్నం అనేది ఈరోజు రేపు కామన్ కదండి అని కొట్టి పారేసేటటువంటి స్థితులు మన సమాజంలో ఉన్నాయంటే ఆశ్చర్యకరం కాదు. అలాగనే కంటిన్యూస్ డౌరీ హెరాస్మెంట్ అంటే ఎప్పుడు హెరాస్మెంట్ చేస్తూ ఉంటే మాట పెరుగుతుంది. ఆబ్వియస్గా ఇది హింసకు దారితీస్తుంది. దీని కారణంగా సూసైడ్స్, ఎమోషనల్ ట్రోమాస్ ఇవన్నీ పెరుగుతున్నాయి. ఉమెన్కి ముఖ్యంగా సామాజిక భద్రత అనేటటువంటిది నశిస్తుంది. కాబట్టి ఈ డౌరీని అరికడదాం. ఖచ్చితంగా వరకట్నం అనేటటువంటి తప్పు, దాంతోపాటుగా ప్రాపర్టీని ఉమెన్కి మెన్కి ఈక్వల్గా పంచాలి అనేటటువంటి 1950ల చట్టాన్ని కూడా మనం అమలు చేయాలి ఈ దేశంలో. ఇది మనం గమనించాల్సినటువంటి అంశం. సో దీనికి రిలేటెడ్గా ఒక ప్రశ్న దయచేసి కమెంట్ సెక్షన్లో తెలపండి. అట్లాగనే దీనికి రిలేటెడ్గా 2017లో ఇచ్చినటువంటి మెయిన్స్ క్వశ్చన్, దీన్ని కూడా మీరు 200 పదాల్లో రాయండి. ప్రిలిమినరీ ఎగ్జామ్ దగ్గరికి వస్తుంది కాబట్టి బీ కేర్ఫుల్, ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ, హ్యావ్ అ గుడ్ డే.